కానీ ఆ 3-4 గంటల్లో మన శరీరం ఏమేం చేస్తుందో మీకు తెలుసా? మొట్టమొదట మనం ఏదైనా తిన్నాం. ఇప్పుడు అన్నం, పప్పు, కూర, లేకపోతే ఇడ్లీ, దోశ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కదా. ఇవి తిన్నాక లోపలికి వెళ్ళి అది చిన్న చిన్న మాలిక్యూల్స్గా బ్రేక్ డౌన్ అవుతుంది. అదంటే ఏంటి? మన ప్రోటీన్ అని, కార్బ్ అని, ఫ్యాట్స్ అని ఇలాగ బ్రేక్ డౌన్ అవుతుంది. దాన్ని మనం డైజెషన్ అంటాం. రెండోది అబ్సార్ప్షన్. అంటే ఏంటి? మన చిన్న పేగులు ఉంటాయి కదా, స్మాల్ ఇంటెస్టైన్స్, అది ఈ బ్రేక్ డౌన్ చేసినవన్నీ కూడా మన మొత్తం శరీరంలో ఉండే అన్ని రకాల భాగాల్లోకి కూడా రక్తం ద్వారా పంపిస్తుంది. దాన్ని అబ్సార్ప్షన్ అంటాం. అది బాగుండాలి కదా. మూడోది ఏంటి? అసిమిలేషన్. అంటే ఇప్పుడు మన శరీరంలో అన్ని భాగాలకి శక్తి వెళ్ళింది, కానీ ఆ అందిన వాటితో మన సప్తధాతువులని ఉంటాయి ఆయుర్వేదంలో. సో అది మన శరీరం ఉపయోగించుకొని తర్వాత మన సెల్ రిపేర్ అని, తర్వాత ఎనర్జీ అని, బాడీ మన డెవలప్మెంట్కి అని, ఇలా రకరకాలుగా ఆ ఫంక్షన్స్ చేయడానికి ఉపయోగపడాలి. దాన్ని అసిమిలేషన్ అంటాం.